హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి తీర్పు వెలువడి ఉంది. ఓటరు ఎవరికి పట్టం కట్టనున్నారు, ఢిల్లీ పీఠం ఎవరికి దక్కనుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఏ పార్టీ రానుంది, తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ సీట్లు ఏ పార్టీ గెలవబోతుంది అనేది మరికొన్ని గంటల్లో గురుగారు తేలనుంది. అయితే ఇప్పుడు మనకు ఏబీపీ నెట్వర్క్ రేపు దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వనుంది. దానికన్నా ముందు ఈ రోజు అసలు కౌంటింగ్‌కి ఎలాంటి ఏర్పాట్లు దేశవ్యాప్తంగా జరిగాయి, అదేవిధంగా తెలంగాణలో ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉంది, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది అనే అంశాలను మీ ముందుంచడానికి మా నెట్వర్క్ ప్రతినిధులంతా, ఏబీపీ దేశ ప్రతినిధులంతా రెడీగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ నుంచి శేషు చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ సీట్లలో పోలింగ్ జరిగింది. రేపు వాటికి సంబంధించి మనకు రిజల్ట్ తెలియనుంది. ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి చెప్పండి శేషు. ఈ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పకడ్బందీగా కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. మనం నిజాం కాలేజీలో ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ జరుగుతుంది. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా 19 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అంటే పార్లమెంటు వారీగా హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి 7 కౌంటింగ్ కేంద్రాలు, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు సంబంధించి మరొక 7 కౌంటింగ్ కేంద్రాలు, మల్కాజ్గిరి, మేడ్చల్, వీటితో పాటు కంటోన్మెంట్ సంబంధించి ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా కౌంటింగ్ అదే రోజు కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రం అనేది కౌంటింగ్ కేంద్రం అనేది ఏర్పాటు చేశారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 34 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా 3 అంచెల భద్రత అనేది ఉంది. అంటే ఏమాత్రం కూడా ఘర్షణలు కానీ గొడవలు కానీ జరిగే అవకాశం కూడా ఎక్కడ కనిపించని పరిస్థితి. ఆ స్థాయిలో 3 అంచెల భద్రత అంటే మొత్తం ఇటు కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరైనా రావాలంటే మొదటిగా స్థానిక పోలీసులు ఉంటారు. వారికి ఐడెంటిటీ చూపించాలి. వాళ్ళు దేనికి వెళ్తున్నారు, అయితే ఏజెంటా లేదంటే ఎవరనేది క్లారిటీగా ఐడి కార్డు చూపించిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే ఎస్పీఎఫ్ బలగాలు ఉంటాయి వారికి సంబంధించి కూడా రెండో దశలో వారిని మళ్ళీ తనిఖీ చేస్తారు. తనిఖీ చేసి అక్కడి నుంచి ఏజెంట్లు అయితే వారిని ఒక మార్గం ద్వారా పంపిస్తారు. పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే మరొక మార్గం ద్వారా పంపించడం జరుగుతుంది. తర్వాత వీరిని ఫైనల్ గా 3వ అంచెలో వచ్చేసి ఇటు కేంద్ర బలగాలు ఉంటాయి. ఇలా ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా 1000కు తక్కువ కాకుండా పోలీసులు ఉన్నారు. కాబట్టి కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల ఎక్కడా కూడా గొడవలు ఏమాత్రం కూడా జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ 34 కౌంటింగ్ కేంద్రాల దగ్గర అదే పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క 144 సెక్షన్ అనేది రేపు ఉదయం నుంచి అమల్లో ఉండనుంది. ఎప్పుడైతే 144 సెక్షన్ అమల్లో ఉందో 5గురికి మించి ఎక్కడ కూడా గుమికున్నా కానీ వెంటనే వాళ్ళు అక్కడి నుంచి చెదరగొడతారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఆ ఛాన్సే లేదు. కాబట్టి ఎక్కడైనా కానీ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంటే వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యే అవకాశాలు, ఆ విధంగా ఎప్పటికప్పుడు ఘర్షణ జరిగే ప్రాంతానికి చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ 17 పార్లమెంటుకు సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠత కనిపిస్తుంది. ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎగ్జిట్ పోల్స్ చాలా అనుకూలంగా కనిపించాయి. సింగిల్ డిజిట్ కి సంబంధించి స్పష్టంగా ఆధిక్యత అనేది 2 పార్టీలు పోటాపోటీగా ఉంటే ఎలా ఉండబోతుంది రేపు కౌంటింగ్ సంబంధించి అనేది కూడా చాలా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం దగ్గర మనం పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే అన్ని వాహనాల్లో ఇటు కౌంటింగ్ సిబ్బందికి కావాల్సిన సరంజామా అంటే టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే డ్యూటీలో పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రేపు ఎలా ఉండాలి, రేపు కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి ఎలా ఉండాలనేది కూడా అధికారులు వారికి సూచనలు చేయడం జరుగుతుంది. ముగించే ముందు హైదరాబాద్ స్థానానికి సంబంధించి మనకు పోలింగ్ రోజు కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ అభ్యర్థి మాధవీలత అక్కడికి వెళ్ళడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లతో మాట్లాడిన సందర్భం, అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ అక్కడ చేసిన ప్రచారం వల్ల కావచ్చు ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని రేపు అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి భద్రతా ఏర్పాటు చేశారు? అయితే పోలింగ్ జరిగినప్పుడు మీరు అంటున్నట్టుగా పోలింగ్ జరిగినప్పుడు ఎక్కువ ఘర్షణలు జరిగిన పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన తర్వాత ఈ కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడైతే ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందో ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీగా భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల ఎవరు కూడా దాదాపు ఒక 2 కిలోమీటర్ల వరకు కూడా ప్రజలు ఎవరు కూడా చుట్టుపక్కల గుమికూడంగా కానీ ఘర్షణలు పడే అవకాశం ఏమాత్రం కూడా లేకుండా ఏర్పాట్లు చేశారు. దీంతో ముఖ్యంగా మీరంటున్నట్టుగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో చాలా ఒక ఉత్కంఠత కనిపించింది. ఎందుకంటే ఎంఐఎం వర్సెస్ బీజేపీ స్పష్టంగా అనేది పోటీ నడుస్తున్న నేపథ్యంలో పోలింగ్ విషయంలో కూడా కొంత మాధవీలత అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర రిగ్గింగ్ జరిగింది,
వాళ్ళు లేని ఓట్లు ఉన్నట్టుగా ఓట్లు పోలవడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన చేశారు. ఇక్కడ కౌంటింగ్ విషయంలో కూడా ఏదైనా తేడా వస్తే వెంటనే ఇక్కడ ఎప్పుడైతే కౌంటింగ్ సంబంధించిన అభ్యర్థులు, మరోపక్క అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు వీళ్ళంతా కూడా ఉంటారు. ఎప్పటికప్పుడు జరుగుతున్నదంతా కూడా వీడియో తీయడం జరుగుతుంది. ఏమాత్రం అభ్యర్థులకి అనుమానం ఉన్నా గానీ తిరిగి మరొకసారి రీకౌంటింగ్ అడగొచ్చు. వీటితో పాటు మరొకసారి ఏవైతే వాళ్ళు ఓట్లు వేసినప్పుడు స్లిప్స్ నేరుగా వివిప్యాట్స్ లో ఏవైతే ఆ స్లిప్స్ ఉంటాయో అవి కూడా కౌంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం ఘర్షణలు అనేవి లోపల జరగకుండా ఉండేట్టుగా అధికారులు చర్యలు తీసుకున్నారు. మరి బయట విషయానికి వస్తే కౌంటింగ్ కేంద్రం దగ్గర బయట చూస్తే పరిస్థితి అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఒక కౌంటింగ్ కేంద్రం దగ్గర దాదాపు 1000 మంది పోలీసులు ఉన్నారు. ఇటు వీళ్ళంతా కూడా ఆ చుట్టుపక్కల ఏమాత్రం ఘర్షణలు జరిగినా గానీ వెంటనే అలర్ట్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క తెలంగాణ వ్యాప్తంగా మొదటి ఫలితం అనేది అంటే 8 గంటలకి కౌంటింగ్ మొదలైతే 8:30 లోపు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు అనేవి దాదాపు 3 లక్షల దాకా పోస్టల్ బ్యాలెట్లు ఈసారి నమోదయ్యాయి. కాబట్టి ఈ కౌంటింగ్ అనేది ముందు చేపట్టబోతున్నారు. ఒక అరగంటలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్యి 8:30 కల్లా ఈవీఎంలు ఓపెన్ చేసి ఈవీఎంలు కౌంటింగ్ మొదలవుతుంది. అంటే 11 నుంచి 12 గంటల ప్రాంతంలో మొదటి రౌండ్ ఫలితాలు అయితే విడుదలయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రతి ఈవీఎం సంబంధించి అంటే ఒక 14 టేబుల్లు ఒక రౌండ్ లో వేయనున్నారు. ఒక్కొక్క రౌండ్ లో అంటే 14 ఈవీఎంలు కౌంట్ చేస్తారు. ఇలా అత్యధికంగా 24 రౌండ్లు పట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్న ఓట్ల సంఖ్యను బట్టి 24 రౌండ్లు, అత్యల్పంగా 13 రౌండ్లలో ఫలితాలు తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 24 రౌండ్లో ఫలితాలు తేలే సెంటర్స్ ఒకసారి మనం గమనించినప్పుడు చొప్పదండి, దేవరకొండ, యాకత్పుర ఈ 3 చోట్ల మాత్రం ఎక్కువ సమయం కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే త్వరగా ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో త్వరగా ఫలితాలు వచ్చేసి పార్లమెంటు స్థానాలకు సంబంధించి ముఖ్యంగా చూస్తే మనకి 13 రౌండ్లో ముఖ్యంగా ఏదైతే దాదాపు తక్కువ ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో అవి 13 రౌండ్లో తెలిపే అవకాశం ఉన్నాయి. అవి 3 కేంద్రాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే రేపు 11 నుంచి 12 గంటల ప్రాంతంలో మొదటి రౌండ్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ శేషు మీరు ఇచ్చినటువంటి అప్డేట్ బట్టి. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలోకి వెళ్దాం. ఇక్కడ ఏబీపీ దేశం ప్రతినిధి సారథి ఉన్నారు. సారథి, చెప్పండి, అక్కడ పరిస్థితులు ఏంటి? అక్కడ ఎన్నికల ఫలితాల కోసం ప్రకటన కోసం ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ముఖ్యంగా అక్కడ కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం పోలింగ్ రోజు నెలకొంది, ఘర్షణలు జరిగాయి, హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి రేపు ఎలా ఉండబోతుంది అనే అంశాలను మీ అప్డేట్స్ ఏమైనా చెప్పండి. గుడ్ ఈవినింగ్ సుధాకర్. అంటే రేపు మార్నింగ్ 8 నుంచి ప్రారంభమవుతుంది కౌంటింగ్ ప్రక్రియ అనేది. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లు ముందు లెక్కించడం స్టార్ట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 కేంద్రాల్లో 401 సెంటర్లు ఇవి ఏర్పాటు చేశారు. 33 ప్రాంతాల్లో 401 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ముందు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన లెక్కింపు 8 గంటలకు ప్రారంభమవుద్ది. 4.6 లక్షల మంది, అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, 4,60,000 మంది పైగా తమ హక్కునైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అవన్నీ కూడా లెక్కిస్తారు. ఒక్కొక్క రౌండ్ చెక్ చేయడానికి అంటే కౌంట్ చేయడానికి దాదాపు 2 నుంచి 2.5 గంటల టైం పడద్దని ఈసీ అధికారి కాసేపటి క్రితం చెప్పారు, ముఖేష్ కుమార్ మీనా. సో కొన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా 25 ప్రాంతాలు ఆ నియోజకవర్గాలకు సంబంధించి 4 రౌండ్లు పడుతుంది. అంటే అక్కడే 10 గంటల టైం పూర్తయిపోతుంది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. మిగిలిన ప్రాంతాల్లో 3 నుంచి 2 గంటలకు ఉన్న చోట 1 గంట ఒక చోట అలా పడుతుంది. ముందు 25 నియోజకవర్గాలకు సంబంధించి 4 గంటల వరకు టైం అయితే తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. సో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇక ఈవీఎంలకు సంబంధించి ఒక్కొక్క రౌండ్ లెక్క వేయడానికి ఒక 20 నిమిషాల టైం అయితే సరిపోతుందని చెప్పారు. ఇది 8:30 నుంచి ప్రారంభమవుతుంది ఉదయం. సో మొత్తం స్టేట్ వైజ్ పార్లమెంట్ నియోజకవర్గాలు లెక్కించడం కోసం ఎక్కడెక్కడ ఈ హాల్ ఏర్పాటు చేశారంటే టోటల్ గా 2,443 ఈవీఎం హాల్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన హాల్ అయితే 443 ఉన్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతే సంఖ్యలో 2,446 ఈవీఎం టేబుల్ ఏర్పాటు చేస్తే 500 పైచీలకు ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన హాల్ ఏర్పాటు చేశారు. సో ఓవరాల్ గా అయితే కనుక మధ్యాహ్నం 1 గంట వరకు మనకి ట్రెండ్ తెలిసిపోద్ది, ఎవరికి ఆ సాధిక్యత రావచ్చు అనే ట్రెండ్ అయితే తెలిసిపోద్ది. కానీ ఫలితాలు చివరి ఫలితాలు రావడానికి అయితే మాత్రం మనకి రాత్రి వరకు కూడా పట్టే టైమే ఎక్కువగా ఉందని ముఖేష్ కుమార్ మీద చెప్తూ వచ్చారు సుధాకర్. ఒకేసారి భద్రతా ఏర్పాటు ఎట్లా జరగబోతున్నాయి? ఎందుకంటే అక్కడ మాచర్లలో కావచ్చు, మీ తాడిపత్రిలో కావచ్చు, అటు చంద్రగిరిలో ఇట్లాంటి గొడవలు జరిగాయి కదా. ఓవరాల్ స్టేట్ భద్రత గురించి చెప్పండి బ్రీఫ్ గా. టైం కూడా మొత్తం 1985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. అంటే ఈ గొడవకు ముందు వాటి సంఖ్య తక్కువగానే ఉంది, కానీ పోలింగ్ అయిన తర్వాత గొడవలు ఎక్కువగా జరిగాయి కాబట్టి చిన్న చిన్న కేంద్రాలు కూడా వాళ్ళు లెక్కలో తీసుకున్నారు, ఆ ఏరియాలను లెక్కలో తీసుకున్నారు.
ఎక్కడైతే కాస్త ప్రభావవంతమైన నాయకులు ఉన్నారో అలాంటి చోట కూడా వాళ్ళు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1985 1985 ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా గమనించారు. అదనపు బలగాలు దిగే కేంద్రం నుంచి ఎక్కడికక్కడ 50 మంది చొప్పున అదనపు బలగాలని ముఖ్యమైన కేంద్రాల్లో పెడుతున్నారు. పిన్నెలు లాంటి వాళ్ళని హౌసుల్లోనే ఉంచబోతున్నారు. వాళ్ళు కేంద్రం దగ్గర కూడా వెళ్ళొద్దంటూ కోర్టు చెప్పింది. సో ఈ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. జీరో వైలెన్స్ పద్ధతితోటే కౌంటింగ్ ని మేము పూర్తి చేసి చూపెడతామంటూ ఎలక్షన్ కమిషన్ చెబుతుంది. మొత్తం ఓవరాల్ గా 144 సెక్షన్ రాష్ట్రం అంతటా ఉంది కాబట్టి ఎవరు కూడా రేపు బయటకు వెళ్ళకపోవడమే మంచిది. తిరుపతి నుంచి మన ఏబీపీ దేశం ప్రతినిధి గణేష్ ఉన్నారు. గణేష్, చెప్పండి, అక్కడ రేపటి ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా జరిగాయి? అక్కడ కూడా తిరుపతిలో కూడా కొంచెం మీ జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? ఏ విధంగా పోలింగ్ సంబంధించిన ప్రకటన ఎట్లా ఉండబోతుంది? అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను 2 పార్లమెంటు అసెంబ్లీ 14 అసెంబ్లీకి 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రేపు ఏదైతే జూన్ 4వ తేదీన జరిగిన కౌంటింగ్ కి సంబంధించి అటు చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాలో 4 నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఏర్పాట్లు అయితే జిల్లా అధికారులు పూర్తి చేశారు. ఇందులో తిరుపతి జిల్లాకు సంబంధించి సత్యవేడు, చంద్రగిరి, తిరుపతికి 20 రౌండ్లలో మధ్యాహ్నం 3:30 లోపు కౌంటింగ్ పూర్తయి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు చిత్తూరు జిల్లాలో తొలుత నగిరి నియోజకవర్గానికి సంబంధించి మధ్యాహ్నం 2:30, 3 గంటల మధ్యలో పూర్తి స్థాయిలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు కాళహస్తి 21 రౌండ్లు ఉన్నాయి. తిరుపతి పార్లమెంటుకు సంబంధించి 19,503 పోస్టల్ బ్యాలెట్లకు గాను సాయంత్రం 4 గంటల లోపు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు పరిధిలో కేవలం 2 రౌండ్లలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. మరోవైపు ఈవీఎంకు సంబంధించి ఈవీఎంల ద్వారా మొదట 2 రౌండ్లు మాత్రం 30 నిమిషాల సమయం కేటాయించే అవకాశం ఉంది. తర్వాత త్వరగా 20 నిమిషాల లోపలే ఈవీఎంలు ప్రతి రౌండ్ కౌంట్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు మొత్తం పూర్తి స్థాయిలో తిరుపతి జిల్లాకు సంబంధించి 2,000 పైగా ఎన్నికల కౌంటింగ్ సిబ్బందిని జిల్లా అధికారులు నియమించారు. అటు చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో సైతం 2,000 మందికి పైగా కౌంటింగ్లు ఏర్పాటు చేశారు. ఇందులో డిఈఓ, అబ్జర్వర్, ఆర్ఓలు, ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, క్లాస్ 4 ఎంప్లాయీస్, సపోర్టింగ్ స్టాఫ్ పూర్తి స్థాయిలో దీన్ని పనిచేయనున్నారు. మొత్తం ఎన్నికలు పూర్తయిన రోజు రాత్రి నుంచి మరుసటి రోజు జరిగిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఇదే మహిళా విశ్వవిద్యాలయం కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన గొడవకు సంబంధించి జిల్లా ఎస్పీ పూర్తి స్థాయి భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్ర పోలీసు విభాగంతో పాటు సెంట్రల్ కేంద్ర బలగాలు, తమిళనాడు పోలీసులు సైతం తీసుకొని భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2,840 మందికి పైగా పోలీస్ భద్రతా వలయంలో కౌంటింగ్ అయితే జరుగుతుంది. మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాల అసెంబ్లీలకు సంబంధించి చిత్తూరు మధ్యాహ్నం 3 గంటలకి, కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాల ఫలితాలు 3 గంటలకి, 3:30 గంటలకి, జీడి నెల్లూరు, పలంనేరు 4:30 మధ్యలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అక్కడ సైతం మొత్తం 4:30 లోపల పూర్తిగా ఫలితాలు విడుదలయ్యి ఎవరు గెలుపొందారనే అవకాశం మాత్రం పూర్తిగా తెలుసండి. చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, పుంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, నగిరిలో రోజా కావచ్చు, వీరిపై ఎక్కువ ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే నియోజకవర్గంలో నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి వాహనాలను అయితే అనుమతి లేదు. పూర్తి స్థాయిలో ఎవరు లోపలికి వెళ్ళాలన్నా 4 అంచుల భద్రతను దాటుకొని మరీ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కరికి ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు జారీ చేసింది. అక్కడ ఎలాంటి ఈ 3 అంచులు దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్తారు. మరోవైపు ఇప్పటికే ఆయా కేంద్రాల వద్ద పూర్తిగా 144 సెక్షన్ రెడ్ జోన్ గా ప్రకటించి ఎవరు లోపలికి రానియకుండా ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఎవరు వెళ్ళాలన్నా ఎవరు రావాలన్నా పూర్తి స్థాయి తనిఖీలు జరిగిన తర్వాత మాత్రం లోపలికి వెళ్తున్నారు. థ్యాంక్ యూ గణేష్, మీరు అప్డేట్ ఇచ్చినట్టు. అదేవిధంగా సుధీర్ ఉన్నారు తూర్పుగోదావరి నుంచి. సుధీర్, చెప్పండి, అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా జరిగాయి, భద్రతా ఏర్పాట్లు ఎలా జరిగాయి? ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం అటు ఏపీ కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఆసక్తి అయితే నెలకొంది. ఎట్లా ఉంది కౌంటింగ్ ప్రక్రియ అక్కడ, ఎట్లా ఉంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 3 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అమలాపురం, కాకినాడ, రాజమండ్రి
ఈ రాజమండ్రికి మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఒకటి కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ప్రధానంగా కాకినాడ జిల్లా మీద ఈసారి ఎన్నికలకు సంబంధించి ఎక్కువ ఫోకస్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం నేపథ్యం కాగా ఇక్కడ అందరి దృష్టి కూడా పిఠాపురం పైనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడ జిల్లాకు సంబంధించి JNTUలో కౌంటింగ్ ఏర్పాట్లన్నీ అధికారులు అన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఇక్కడ కూడా మూడంచెల భద్రతను పటిష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాలుగా పిఠాపురం నియోజకవర్గం కూడా ప్రధానంగా ఉండడంతో అక్కడ నిన్న సాయంత్రం కూడా కేంద్ర బలగాలతో పాటు పారామిలిటరీ సంబంధించిన స్థానిక పోలీసులు చాలా మంది సిబ్బంది సుమారు 1500 మంది సిబ్బందితో నిన్న కవాతు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. JNTUకి సంబంధించి అటువైపుగా వెళ్లే వాహనాలన్నిటిని దాదాపు క్లోజ్ చేశామని చెప్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వరకు కూడా అటువైపుగా ఎటువంటి వాహనాలు కూడా అనుమతించే ప్రసక్తి లేదని నిన్న ఇప్పటికే జిల్లా SP వెల్లడించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మూడంచెల భద్రత విషయంలో కూడా చాలా కఠినంగా అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇక్కడే అంటే కాకినాడ JNTUలోనే కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరొక కీలకమైన పార్లమెంటు నియోజకవర్గం అమలాపురం రాష్ట్రంలోనే ఎక్కువ 27 రౌండ్లు కలిగిన నియోజకవర్గంగా ఎన్నికల సంఘం ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా 7 నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం కూడా రిజర్వ్డ్. ప్రధానంగా ఇక్కడ మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొట్టమొదటి ఫలితం రాజోలు, ఆఖరి ఫలితం కొత్తపేట వెలువడనుందని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నటువంటి శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్పారు. అదేవిధంగా ఈ 3 కౌంటింగ్ కేంద్రాలు అటు నాదికవి నన్నయ్య యూనివర్సిటీ అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రమైనటువంటి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ 3 కూడా జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న కౌంటింగ్ కేంద్రాల నేపథ్యంలో ఎటువంటి భారీ వాహనాలు రేపు ఉదయం 4:30 నుంచి ఎటువంటి వాహనాలకు అనుమతి లేదని ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా పోలీస్ శాఖ రిలీజ్ చేసింది. ఎటువంటి వాహనాలు కూడా ఇటువైపుగా రానివ్వబోమని చెప్తున్నారు. అదేవిధంగా ప్రయాణికులు కూడా ప్రధానంగా జాతీయ రహదారులను అనుకుని ఉన్నటువంటి 3 కేంద్రాల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి రేపటి మట్టికి మీ ప్రయాణాలను విరమించుకోవడం మంచిది, వాయిదేసుకోవడం మంచిదని ఇప్పటికే సూచించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే అమలాపురం అల్లర్ల నేపథ్యంలో గతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు విషయంలో అమలాపురం అల్లర్లు ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా కుదిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అమలాపురం పార్లమెంటు ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురం కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. ఇక్కడ కూడా వేలాది మందిని అంటే దాదాపు 100 మంది పైబడి పారామిలిటరీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి పూర్తిగా కంట్రోల్ తీసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ దగ్గర కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి మూడంచెల భద్రతను ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. తర్వాత 8:30 నుంచి సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఇది జరగనున్నాయి. ఇది పరిస్థితి. ఓకే సుధీర్, థ్యాంక్ యూ మీరు ఇస్తున్న అప్డేట్ కి. అదేవిధంగా అనంతపురంకి వెళ్దాం. అనంతపురంలో మనకు తెలుసు పోలింగ్ రోజు తాడిపత్రి ఏరియాలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే రేపు కౌంటింగ్ అక్కడ భద్రతా ఏర్పాటు కౌంటింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా పోలీస్ అధికారులు ఇలాంటి ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలు తెలుసుకోవడానికి మనకు రవితేజ ఏబీపీ దేశం ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. రవితేజ, చెప్పండి, మీ జిల్లాలో ఎలా ఉంది? ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల రోజు ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంటుకు సంబంధించి అనంతపురం JNTUలో 8 నియోజకవర్గాలకు ఓట్లు లెక్కింపు జరగనుంది. అయితే అనంతపురం పార్లమెంట్ సంబంధించి మొట్టమొదటిగా ఎప్పుడు కూడా ఆఖరి 10-11 టైంలో ఫలితం వెలువడే ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎన్నికల అధికారులు రౌండ్స్ ని 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. తర్వాత 20 రౌండ్స్ దాకా వచ్చే అవకాశం ఉంది. అయితే
ఉరవకొండ నియోజకవర్గం సంబంధించి ఫలితం కూడా 12 గంటలకే రాను. మరోవైపు ఆఖరిగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉండడం అంటే 6,500 పైకి పోస్టల్ బ్యాలెట్లు ఉండడంతో ఆ ఫలితం అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఫలితం కూడా సాయంత్రం 5-6 గంటల మధ్యలో రానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వినోద్ చెప్పారు. అయితే ప్రస్తుతం జేఎన్టీయూలో 3 అంచెల భద్రత మధ్య ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లాలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులను దృష్ట్యా పెట్టుకుని జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు, అలాగే జిల్లా ఎస్పీ గౌతమ్ శాలే కూడా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో పెట్టారు. అయితే ఎక్కడ కూడా 4-5 మంది మించి ఉండకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, అనంతపురం లాంటి హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకునే పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున పీకెట్ నిర్వహించారు. దాదాపు తాడిపత్రి పట్టణంలో ప్రతి ప్రధాన కూడల్లోనూ అలాగే పోలింగ్ రోజు జరిగిన ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను అయితే మోహరించారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా మరోవైపు హిందూపురం సత్యసాయి జిల్లాలో అయితే హిందూపురంలో కూడా పోలింగ్ రోజు పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఒకరికొకరు రాళ్లు రోకోవడంతో కూడా వైసీపీ నేతలు కూడా తలలు పగిలిన పరిస్థితి. ముఖ్యంగా అక్కడ చూసుకుంటే ఇప్పుడు మరోసారి హిందూపూర్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి హ్యాట్రిక్ ని అడ్డుకోబోతామని చెప్పేసి కూడా వైసీపీ నేతలు కొంచెం కవ్వింపు చర్యలకు పాల్పడడంతో టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున అదే విధంగా కూడా ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సత్యసాయి జిల్లాకి సంబంధించి కూడా హిందూపురం బ్రిడ్జ్ కాలేజ్ అలాగే లేపాక్షి మండలం దగ్గర కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో ఫస్ట్ ఫలితం వచ్చేసి మడకశిర నియోజకవర్గం నుంచి రానుంది. ఆఖరిగా వచ్చేసి ధర్మవరం ఫలితం రానుంది. ఎక్కువగా ఓటర్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో రౌండ్స్ ఎక్కువగా ఉన్నాయన్న అన్న కారణంగా ఆఖరిగా ధర్మవరం ఫలితం అయితే రానుంది. ముఖ్యంగా చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలతో చోటు చేసుకునే అవకాశం ఉందని ముందుగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా హెచ్చరించడంతో 2 జిల్లాల ఎస్పీలు కూడా ముందుగా అలర్ట్ అయిపోయారు. అసలు ఎక్కడా కూడా ఎలాంటి రక్షణ వాతావరణాలు చోటు చేసుకోకుండా ప్రతి గ్రామంలో ఇప్పటికే దాదాపు 415 పైగా హింసాత్మక గ్రామాలు ఏదైతే చోటు చేస్తున్నా వాటన్నిటిని కూడా జిల్లా పోలీస్ అధికారులు గుర్తించి ప్రతి నియోజకవర్గానికి ఒక డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి గ్రామంలోనూ హింసలకు ఎవరైతే పాల్పడతారనే గ్రామాలపైన ప్రత్యేక దృష్టిని సారించి గ్రామాల వారీగా కూడా పోలీసులను డివైడ్ చేసి ఆ గ్రామాల ప్రజల ప్రహార కాసే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఓవరాల్ గా మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఉద్రిక్త వాతావరణం పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పుడు కూడా ఎన్నికల అనంతరం పోలింగ్ అనంతరం జరిగిన పరిణామాలు అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి అనే సమాచారం ఉండడంతో పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జేఎన్టీయూ కేంద్రం వద్ద అయితే 3 అంచెల భద్రత అయితే ఏదైతే కౌంటింగ్ ప్రాంగణం ఉందో జేఎన్టీయూ విశ్వవిద్యాలయం చుట్టూ గోడ పైన కూడా కాంపౌండ్ వాల్ పైన కూడా మొత్తం కూడా కంచె కట్టి ఏర్పాట్లు అయితే జిల్లా ఎస్పీగా చేశారు. 3 అంచెల భద్రత నడమ 3 భద్రత గేటు దాటుకొని వెళ్తే తప్ప కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అలాగే అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు అలాగే తేజ థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. అయితే శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాకుళంలో మా ప్రతినిధి ఆనంద్ ఉన్నారు. ఆనంద్ చెప్పండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే మీకు కొంచెం చాలా రిమోట్ ప్లేసెస్ లో కూడా ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. అక్కడ ఎన్నికల ప్రక్రియను ఎట్లా కొనసాగిస్తున్నారు? కౌంటింగ్ రేపు ఎట్లా జరగబోతుంది? భద్రత ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? కొంచెం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కూడా మీ జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఎలా జరగబోతుంది? రేపు ఎటువంటి భద్రత ఏర్పాట్లు జరుగుతుంది? థ్యాంక్ యూ సార్. చూస్తే కనుక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం సమస్యాత్మక గ్రామాలకి పోలీసులు ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. అయితే ఆ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకి ఎవరైనా వెళ్ళినా వాళ్ళ మీద నిఘా అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే తెల్లవారి 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలకి ఇతర ప్రాంతాలు ఎవరు కూడా ఇంచుమించుగా కిలోమీటర్ పరిధి వరకు ఎవరు కూడా రాకుండా ఆంక్షలు అయితే విధించారు. అయితే ప్రధానంగా ఇక్కడ కొంతమంది పోటీదారుల మధ్యన ఎక్కువగా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండడంతో మాత్రం ప్రత్యేకంగా చర్యలు అయితే తీసుకున్నామని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టెక్కల నియోజకవర్గానికి వస్తే అచ్చెన్నాయుడు రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు అదే దువ్వాడ శ్రీనివాస్ మధ్యన ఎక్కువగా రచ్చ జరిగే అవకాశాలు ఉండడంతో అటు కార్యకర్తలు ఎటువంటి కొట్లాట్లు జరుగుతాయని ముందస్తుగానే పోలీసులు అయితే మాత్రం పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈ కౌంటింగ్ సెంటర్లకు అయితే మాత్రం ఎటువంటి కార్యకర్తలను కూడా దరిదాపులు కూడా వచ్చే పరిస్థితి అయితే రాకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. మరో పక్కన ఆమదాలస నియోజకవర్గానికి వస్తే తమ్మినేని సీతారాం, అటు కూన రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ్మినేని,
అదేవిధంగా టీడీపీ నుంచి కూన రవికుమార్ మామ అల్లుళ్ళ మధ్యన కూడా వివాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొన్న ఓటింగ్ జరిగే సమయంలో కూడా ఆ ప్రాంతంలోనే ఎక్కువగా కొట్లాట అయితే కొంత జరిగింది. మిగతా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు కనుక ఆ ప్రాంతాన్ని కూడా కొంచెం సమస్యాత్మకంగా తీసుకొని ప్రత్యేక దృష్టి అయితే సాధించారని చెప్పుకోవచ్చు. మరో పక్కన చూసుకుంటే చీపురుపల్లి నియోజకవర్గానికి అయితే మాత్రం అటు సీనియర్ కళా వెంకట్రావు అటు బొత్స సత్యనారాయణ మధ్యన కూడా ఎక్కువగా వివాదాలు అయితే అక్కడ జరిగే పరిస్థితి కనిపిస్తుంది కనుక అక్కడ కూడా పోలీసులు అయితే విజయనగరం నుంచి ప్రత్యేకంగా చర్యలు అయితే తీసుకున్నారు. ఏజెన్సీ పరిధిలో చూసుకుంటే అయితే మాత్రం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు అటు ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి కనుక ప్రత్యేకంగా నిఘా అయితే ఏర్పాటు చేస్తారు. అయితే ఒడిశా నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ తీసుకొని క్షుణ్ణంగా తీసుకొని అయితే పంపించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈవీఎం ఏదైతే కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం పూర్తిగా మాత్రం భద్రత అయితే మాత్రం పూర్తిగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కొంత కొట్లాట్లు అయితే జరిగే రాష్ట్ర వ్యాప్తంగా కనుక ఇటువంటివి కూడా ఇక్కడ జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అయితే జిల్లా అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం చేశారని చెప్పుకోవచ్చు. మరో పక్కన రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురంపై ఎలాగ ఆసక్తికరంగా ఉందో అలాగే భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు మిత్రుల మధ్య పోటీ ఎలా ఉంటుందని ఆసక్తిగా అయితే మాత్రం చూసే పరిస్థితి కనిపిస్తుంది. అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి గంటా శ్రీనివాస్ మధ్య పోటీ ఎలా ఉంటదని చెప్పి ఆసక్తిగా చూసే పరిస్థితి కనిపిస్తుంది సార్ ఇక్కడ. ఓకే ఆనంద్, థ్యాంక్ యూ మీ అప్డేట్స్ అందించినందుకు. అయితే తెలంగాణకు వెళ్దాం. తెలంగాణ కరీంనగర్ లో సంతోష్ ఉన్నారు. సంతోష్ చెప్పండి. ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇదే విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే 2 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి పెద్దపల్లి జిల్లాలోని మంతిని జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించున్నారు. ఉదయం పోలింగ్ ఏజెంట్లు అయితే 6 గంటల వరకు అయితే పోలింగ్ కేంద్రాల్లో ఉండాలన్న నిబంధన అయితే ఉంటుంది. ఉదయం 7 గంటలకి ముందుగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. అది 8 గంటల వరకు నిర్వహిస్తారు. తర్వాత 8 గంటల తర్వాత నుంచి అయితే ఈవీఎంలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అయితే నిర్వహించనున్నారు. మొత్తంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూస్తున్నట్లయితే మాత్రం ఈ 17,97,000 ఓట్లు అయితే ఉన్నాయి. వీటిలో 13,03,000 ఓట్లకు సంబంధించి పోలింగ్ అయ్యాయి. మొత్తంగా 116 ఓటింగ్ సంబంధించిన రౌండ్లు అయితే నిర్వహించనున్నారు. ఇదే విధంగా కరీంనగర్ పార్లమెంట్ కి సంబంధించింది అయితే 2,194 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిరిసిల్ల, హుజరాబాద్, హుస్నాబాద్, చొప్పదండి మొత్తంగా అయితే 7 నియోజకవర్గాలకు సంబంధించి అయితే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో నిర్వహించనున్నారు. ఇటు పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కూడా చూసుకున్నట్లయితే మాత్రం మంచిర్యాలలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజ్ లో పెద్దపల్లి పార్లమెంట్ కి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అయితే నిర్వహించున్నారు. ఇక్కడ మొత్తంగా పోలింగ్ కేంద్రాలు చూసుకున్నట్లయితే ఇటు 17 రౌండ్లు పెద్దపల్లి సంబంధించిన బెల్లంపల్లికి సంబంధించి 17 రౌండ్లు అయితే నిర్వహించున్నారు. అతి తక్కువ రౌండ్లనే చెప్పుకోవచ్చు. మిగతావన్నీ చూసుకున్నా కూడా ఇటు 20 నుంచి 21 రౌండ్లు అయితే ఉన్నాయి. ఇటు పెద్దపల్లి సంబంధించి 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా 2 కౌంటింగ్ కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే 144 సెక్షన్ అయితే ఒక పటిష్టమైన బందోబస్తుతో ఇటు స్టేట్ పోలీసులు మరియు కేంద్ర బలగాలతో అయితే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు అయితే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ. థ్యాంక్ యూ సంతోష్. ఇంకా వరంగల్ వెళ్దాం. వరంగల్ నుంచి రాజ్ కుమార్ ఉన్నారు. రాజ్ కుమార్, అక్కడ చెప్పండి, వరంగల్లో పరిస్థితి ఏంటి? అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కూడా మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి కదా, అక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? కౌంటింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బ్రీఫ్ గా. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ మహబూబాద్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సంబంధించి వరంగల్ పార్లమెంటుకు సంబంధించి వరంగల్ నగరంలోని ఎన్మాబ్లా మార్కెట్లో కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబాద్ సంబంధించి మహబూబాద్ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేయడం. ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల వరకు చేరుకోవాలి. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ పార్లమెంట్లో 600 మంది, మహబూబాద్ పార్లమెంట్లో 600 మంది 3 అంచెల భద్రతా వ్యవస్థతో పోలీసులు రాష్ట్ర బలగాలు, కేంద్ర బలగాలు భద్రతను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో వరంగల్లో 1650 మంది సిబ్బంది, మహబూబాద్లో 1250 మంది సిబ్బంది పోలింగ్ ఎన్నికల కౌంటింగ్ మహబూబాద్ జిల్లా వరంగల్ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీలు, సమావేశాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పోలీసులు అయితే పర్మిషన్లు ఇవ్వడం అయితే లేదు. అదేవిధంగా ఎన్నికల అభ్యర్థులతో పాటు ఏజెంట్లకు మాత్రమే పాసులు ఇష్యూ చేసిన వారే ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ సంబంధించిన రూములలోకి వచ్చే అవకాశం నిర్వహించారు. మిగతా వారికి అయితే అవకాశం లేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మాత్రం పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇది ప్రస్తుతం కౌంటింగ్ కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినటువంటి భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా కౌంటింగ్ ఏర్పాటు గురించి మా ప్రతినిధితో చెప్పారు. రేపు మీరు చూస్తున్నటువంటి ఏబీపీ దేశం ప్రతి గంటకు కూడా అప్డేట్స్ మీకు ఇస్తుంది, విశ్లేషణలు మీకు అందిస్తుంది. పూర్తి సమాచారంతో ఏబీపీ దేశం సిద్ధంగా ఉంది. మా ప్రతినిధులు, మా నెట్వర్క్, దేశవ్యాప్త నెట్వర్క్ కూడా సిద్ధంగా ఉంది. రేపు చూస్తున్నటువంటి ఏబీపీ దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.